आप सब लोगों को स्वागत है वेल्स अकेडमी के चैरिटेबल ट्रस्ट में। और आज हम क्लियरली आपको बताना चाहते हैं, आप सब लोग सबको बताना बहुत ज़रूरी है कि ये माइंड रिन्यूअल सिर्फ कमेटी मेंबर्स के लिए है। अगर कोई आएगा अपना ही मर्जी से आ रहा है, हम किसी बाहर वाले को जो भी वेल्स अकेडमी में उसको इधर हम फोर्स नहीं करेंगे। ये सिर्फ कमेटी मेंबर्स के लिए है। जो लोग बहुत इंटरेस्ट लेके सुन रहे हैं इसलिए उनको अलाउ करते हैं। बाकी सब लोग कोई भी है, आपका मर्जी है। और इधर के लोग कोई भी बाहर के लोगों को नहीं बोलना माइंड रिन्यूअल भी अटेंड करना है, मस्ट है। ऐसा हम नहीं बोलते, समझे ना। हम जनरली इन्फॉर्म करेंगे लेकिन फोर्स नहीं करेंगे किसी को। आप जाके किसी को भी नहीं बोलना माइंड रिन्यूअल भी अटेंड करना। वो लोग जो प्रोजेक्ट करना चाहते हैं और पैसा बनाना चाहते हैं तो करने दीजिए। 1000 बार बोल दिया, फिर से आप गलती करते रहेंगे ना, फिर मैं माइंड रिन्यूअल नहीं चलाएगा। मैं बोल देता हूँ, अगर कोई कंप्लेंट किधर से भी आया मुझे माइंड रिन्यूअल के भी आना है, ऐसा बोलते हैं, ऐसा वैसा बोलेंगे, तो कौन बोला बोल के उनको समझ के कमेटी से निकाल देगा। ऐसा हम किसी को फोर्स नहीं करते हैं माइंड रिन्यूअल में आने के लिए, लेकिन आना उनका मर्जी है। वो आता है तो आती है। इधर सिर्फ कमेटी मेंबर्स के लिए सब कुछ बता रहे हैं। ये सिर्फ कमेटी मेंबर्स का एग्जीक्यूटिव मीटिंग है। इसमें हम माइंड रिन्यूअल बहुत अच्छा चाहिए बोलते हैं, इसलिए उन लोगों को समझाते हैं। इसलिए बाहर के लोग इसमें आने की कोई ज़रूरत नहीं है। आते हैं तो उनका मर्जी है, उससे बोल देते। इसलिए सरकार में चैरिटेबल ट्रस्ट को अच्छा चलेगी, दूसरी बात है। वो दूसरी बात है, वो अच्छा चलेगी। ठीक है, सब लोगों को समझ में आया? सोचता हूँ समझ में आता है। हर चीज 10 बार बोलना है तो अब में छूट नहीं है। इसलिए परमात्मा का शक्ति चाहिए बोलते हैं हम। अगर आपको परमात्मा शक्ति 100% आ गया तो बहुत अच्छी तरह ये विकसित होता वेल्स अकेडमी। ख्याल रखें। అందరికీ ఇది చెప్తాను, చూడండి, చాలా బాగా నోట్ చేసుకోండి। ఇక్కడ బయట ఉన్నవాడు అందరు ఇక్కడ రావాలని ఒక కంపల్సరీ లేదు, వెల్స్ అకాడమీలో కంపల్సరీ లేదు। కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు వస్తారంటే వాళ్ళు రాకూడదు మీరు చెప్పకూడదు, వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలా, అది మీ ఇష్టం అంటేనా। ఇక్కడ ఫోర్స్ లేదు। ఇక్కడ ఇదాన్ని విన్ని నేను ప్రాజెక్ట్ చేయను అని చెప్తే అది నువ్వు చేసిన తప్పు, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పాలి। అలాగనే మీరు కూడా వేల్స్ అకాడమీలో మైండ్ రిన్యూలో చెప్పిన దాన్ని బయట వెళ్ళి చెప్పడానికి ఇప్పుడు అవసరం లేదు। మీరు ప్రాజెక్ట్ గురించి పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పండి, కన్ఫ్యూజ్ చేయకూడదు। అందరికి వెళ్ళి ఈ స్పిరిచువాలిటీ అది ఇది అన్ని చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేసి కూర్చోబెట్టారు। దానికి అవసరం లేదు। ఇది కమిటీ మీటింగ్లో ఉన్న కమిటీ మెంబర్స్ మాత్రమే। అది కూడా ఎందుకు చెప్తామంటే మీకు ఒక మంచి జీవితం, మంచి ఆలోచన, మంచి కార్యాలు, మీరు మైండ్ రిన్యూ అయ్యి చాలా శక్తి ఉంది, మీరు చెడు శక్తి ఉన్నవాడు అలా ఉండకుండా మీ జీవితం మార్పు రావడానికి ఇలా చెప్తాం। అప్పుడు వీళ్ళందరూ కమిటీ మెంబర్ అవుతే మీకు అందరికీ పాండిచేరికి తీస్తాము, పాండిచేరి వస్తారు, అక్కడ ఇంకా ట్రైనింగ్, స్పిరిచువల్ ట్రైనింగ్ జరుగుతుంది, అది వేరే। అది అందరికి ఇవ్వను, అర్థమైందా? కానీ ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళకి ఇస్తాం। కానీ అందుకే అందరికి ఇక్కడ తీసుకురావడానికి అవసరం లేదు, ఇది కమిటీ మాత్రమే। కానీ ఎవరైనా వస్తారని చెప్తే వదిలేయండి, నో ప్రాబ్లం।
వింటారంటే వింటారు, కానీ ఫ్యూచర్లో ఇది కారణం చెప్పకూడదు. వేల్స్ అకాడమీ ఇలాగ చెప్పారు అందుకే ప్రాజెక్ట్ నేను చేయలేదు. ఎవరన్నా చెప్తే చాలా స్ట్రాంగ్ యాక్షన్ వస్తుందండి, లీగల్ యాక్షన్ వస్తుంది వాళ్ళపైన. ఏమైనా బయట అన్వాంటెడ్ థింగ్ చెప్తే, ఎందుకంటే క్లియర్గా చెప్తాను, ఇది కమిటీకి మాత్రమే. రైట్నా? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావదు. ఒక కార్యం చెప్తే క్లియర్గా అర్థం చేసుకోండి, అందులో చెప్పండి. రైట్? మీరు అందరికి చెప్పాము, మండే నుంచి స్పెషల్ క్లాస్ తీస్తాము. ఓకే, మండే నుంచి స్పెషల్ క్లాస్ తీస్తాము. కానీ 12 o'clock తీయడానికి అవుతుంది, ఈవినింగ్ ఏమి క్లాస్ తీయడానికి కావదు. ఎందుకంటే 10 o'clock ఒక సెషన్, 12 o'clock ఒక సెషన్ పెట్టి పొద్దునే క్లియర్ చేస్తాము. ఎందుకంటే నాకు చాలా పని ఉంది, ఆఫ్టర్నూన్ తర్వాత ఈ పని చేయడానికి అవదు. राइट? अभी आपको बोला है मैंने, वेल्स अकेडमी माइंड रेन्यूअल स्पेशल क्लास लेगा मंडे से सिर्फ सुबह ही लेगा, दोपहर के पास बात नहीं लेगा, मैं बहुत काम है। हम सुबह 12 और 10 बजे का और 12 बजे का एक सेशन रखेगा। जो स्पेशली वो चाहते हैं वही आना है। अगर उधर डिसिप्लिन फॉलो नहीं करते हैं, नहीं आते हैं, लेट आते हैं, वीडियो पे नहीं आते हैं, हर बार ऐसा ही करते रहते हैं, तो वो स्पेशल क्लास आपको नहीं मिलेगा। मैं अभी से बोल देता हूँ। तो वो स्पेशल क्लास वो స్పెషల్ క్లాస్లో ఒక కార్యం చెప్తాను. అక్కడ ఎక్కడ రాసింది, ఎక్కడ ఎవరు విఘ్నేశ్వర్ ఎప్పుడు చేశారు, ఎలాగ చేశారు, అన్ని కార్యాలు నేను మీకు మండే చెప్తాను. కానీ ఇప్పుడు నేను जनरलగా చెప్తాను. मैं आपको मंडे इसका विस्तार से वाक्य से किधर लिखा है, क्या लिखा है, कैसे विघ्नेश्वर किया, क्या किया, सारा डिटेल एक्सप्लेन करेगा। ये आप हमारे प्रोजेक्ट से बहुत बड़ा संबंध है, इसलिए मैं ये बोलना चाहता हूँ, बहुत बड़ा संबंध है और बहुत बड़ा संबंध, ठीक है, इसलिए एक्सप्लेन कर रहा हूँ। ఎందుకు ఇది చెప్తానంటే ఇది ప్రాజెక్ట్లో చాలా కనెక్టెడ్. డీటెయిల్గా మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మాట్లాడతాము, మీకు చదివితాము, మీరు చదువుతారు, చూస్తారు, అన్ని కన్ఫర్మ్డ్గా చూపిస్తాం. ఇప్పుడు జనరల్గా చెప్తాం. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకున్న ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏమంటే, మీకు తెలియకుండా ఉన్న ఒక విషయం ఏమంటే, ఇది సాధారణంగా తీస్తారు. భారతదేశంలో తర్వాత మీ ఊర్లో అన్ని జనాలు ఎందుకు ఇలా ఉన్నారు, దానికి ఒక పెద్ద కారణం ఉంది. కారణం తెలిసిపోయింది అంటే మీరు చాలా క్లియర్గా ఉంటారు, మ్యాటర్లు చాలా క్లియర్ అయిపోతారు. अभी देखिए, भारत के लोग क्यों ऐसे हैं, आपके गांव के लोग क्यों ऐसे हैं, क्यों ऐसे बहुत नीचे लेवल पे हैं, क्यों इतना अच्छा प्रोजेक्ट भी नहीं समझते हैं, इनका दिमाग पूरा इतना पोल्यूटेड कैसा है, क्यों ये इतना गंदे लेवल पे जी रहे हैं, गंदा जिंदगी जी रहे हैं, क्यों उसी में खुश है, सबके लिए कारण है, बहुत क्लियर कारण है। मैं बोलता हूँ ना, मंडे में आपको पढ़ाता हूँ तभी पता चलेगा कारण है। मैंने आपको बोला है रोमन आर्मी के बारे में, इसमें लीजेंड्स बोला है, लीजेंड्स। एक लीजेंड
एक लेजेंड का मतलब क्या है मालूम है? 6000 युद्धवीर। ये सब इंफॉर्मेशन के लिए नहीं देता हूं, नॉलेज नहीं लेना प्लीज, नॉलेज के हिसाब से मत सुनिए। इसका पूरा जो बताता हूं पूरा समझते हैं तो समझिए, सिर्फ आधा समझ के सिर्फ नॉलेज लेके इधर से नहीं जाना। नॉलेज के लिए नहीं बताता हूं, एक कारण के लिए बताता हूं। जो एक लेजेंड का मतलब 6000 आर्मी है, 6000 सोल्जर्स है। తెలుసుకోండి, రోమన్ ఆర్మీలో ఒక లెజెండ్ అంటే, ఒక లెజెండ్ ఉన్నారు, ఒక లెజెండ్ వస్తుంది అని చెప్తే దానికి అర్థం ఏంటంటే 6000 ఆర్మీ సోల్జర్స్ వస్తారు అటాక్ చేయడానికి నా అర్థం, ఒక్క లెజెండ్ వస్తే. రైట్? तो అలాగే చెడు శక్తి లెజెండ్ జైసా ఎలాగనే పనిచేస్తుంది. హెడ్ ఉన్నారు, దానికి సబార్డినేట్స్ ఉన్నారు, దానికి కమాండర్స్ ఉన్నారు, ఏరియాస్ ఉంది వాళ్ళకు, అన్ని ఏరియా ఉంది వాళ్ళ కంట్రోల్లో, అన్నీ ఉంది. ఒక ఆర్మీ, రోమన్ ఆర్మీ ఎలాగా చేస్తారో అలాగే చేస్తారు. तो समझ लिया? तो एक ऑर्गेनाइज्ड, एक बहुत बड़ा आर्मी है, ऑर्गेनाइज्ड आर्मी है. उसमें एक लेजेंड ने 6000 राक्षस है. एक लेजेंड में 6000 राक्षस मिलकर अटैक करते हैं तो उसको एक लेजेंड बोलते हैं. क्यों ये बोलता हूं, उसका कारण है, इसलिए नॉलेज मत लेना. मैं अभी एक कारण बताएगा, इसका जो हिस्सा हुआ है, जो चीज हुआ है, तभी आपको पता चलेगा. तो ये सारा हमेशा काम करते रहता है, हमेशा भारत के ऊपर मंडराते रहते हैं. और ये लीजेंड्स करोड़ों लीजेंड्स है. एक लीजेंड 6000 बोला मैंने, ऐसा करोड़ों लीजेंड्स है भारत के ऊपर. और ये लीजेंड्स सारे आत्मा को पकड़ा है, भारत के बहुत सारे आत्मा को पकड़ा है, और परमेश्वर के बाद अंदर नहीं आने को देता है. बंद कर दिया भारत को, सब कुछ बंद. क्रिश्चियंस पूरा बदबू आता है, क्रिश्चियंस साफ फेल हो गए, सब बदबू आता है, किधर देखते बदबू आता है, क्योंकि लिगियंस अंदर आके क्रिश्चियंस को सत्यानाश कर दिया. पूरा का पूरा नाश हो गया. लोग पैसे के पीछे जाके ये लोग सब नाश हो गए. आज मैं 2-3 सेशंस देखा क्या हो रहा है भारत में. बहुत सारा खतरनाक चीज हो रहा है भारत में. क्रिश्चियन सब तबाही हो गया, पूरा का पूरा, सब पैसे के पीछे, इसके पीछे, उसके पीछे. एग्जाम्पल बोलता हूँ, एक लड़का आया, बहुत बड़ा सिंगर था, हाँ हूँ बोला, सब लोग बोल के उसको बड़ा बनाया. वो पोस्को में अंदर चले गए. पोस्को का मतलब बल्ब है ना, सेक्सुअल हरासमेंट, बच्चों को दे दिया बोल के. उस केस में वो अंदर चला गया. बहुत बड़ा फेमस था, मिलियनर था. कैसा मिलियनर है बोलूं? उनको 6 पासपोर्ट फिल हो गया था. सब आपको पता नहीं होगा. हमारे सब लोगों का पासपोर्ट पे एक स्टैंप होता है, 2 स्टैंप होते हैं, 300 में मैक्सिमम. मैं दुबई में रहता टाइम बहुत सारा स्टैंप हुआ है, फिर भी मैं एक ही बार एक एडिशनल पासपोर्ट लिया, बस वो खत्म होने के बाद. इस व्यक्ति के पास 6 पासपोर्ट, और 6 पासपोर्ट पूरा भरा हुआ है, क्योंकि ऑल ओवर द वर्ल्ड घुमाए, ऑल ओवर द वर्ल्ड, क्योंकि इतना बड़ा सिंगर बन गया था. छोटा बच्चा, अभी 40 इयर्स हुआ है. पिछले 10 साल से इतना फेमस बन गया. और बुरा शक्ति का लेजेंड्स पूरा उसका आक्रमण किया.
और गायब। उसको दिमाग को खा लिया ना, सेक्स का, पैसा का, यंग एज है ना, तो बहुत इंटरेस्ट दे दिया, ये सब गाना सब छोड़ के उधर जाने लगा, इधर लगा, परमेश्वर का गाना सब छोड़ दिया, और उसके ऊपर केस में ऊपर केस, पूरा क्रिश्चियन कम्युनिटी तमिलनाडु में बर्बाद हो गया। ऐसे ही सारे स्टेट में सब जगह बर्बाद कर रहा है। और नॉर्थ में देखेंगे ये राष्ट्र राजनीति सब आके पूरा का पूरा हिंदू ऐसा वैसा बोल के सारा क्या बोलते हैं, सारा अंधविश्वास, सारा क्या बोलते हैं, सुपरस्टिशन, सब कुछ कर करा के लोग सब अंधकार में एकदम डूब के जाते हैं। कल भी इसके बारे में डिटेल बात करने वाला हूं। तो ये सब कैसे होता है, पूरा लेजेंड्स 6000 बोला ना, एक लेजेंड, करोड़ों करोड़ों लेजेंड्स घूम रहा है, सारे के दिमाग पे चल गया। आप दुख नहीं होना, आप कभी भी दुखी नहीं होना, आपके दिमाग पे भी आ गया। सबका, भारत का किसी को नहीं छोड़ा है, मार दे, सबको मार देता है। अभी आप लोग भाग्यशाली है, थोड़ा बच के इसके अंदर आ गए, लेकिन वो है अभी भी अंदर कुछ खा रहा है। पूरा प्रूफ के पास बताएगा, प्रूफ के साथ बताएगा, मैं स्पेशल क्लास में ये कैसा क्या हो रहा है सब कुछ बताएगा। చూసుకోండి, అలాగున్న లెజెండ్స్, అలాగున్న ఆర్మీ సోల్జర్స్, అలాగా ఈ చెడు శక్తి రాక్షసాలు ఈ భారతదేశం ఫుల్ అన్ని ప్లేస్లో, అన్ని ధర్మంలో, అన్ని మతంలో, ఎన్నిలో వచ్చేసింది, కంప్లీట్ నాశనం చేసింది, మనుషులకు కంప్లీట్ నాశనం చేసింది. అలాగే నేను చెప్తాను, మీరు కోపం రాకూడదు, మీ లోపల కూడా ఉంది. అదే మీకు ఐడియా ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, చెప్తారు కదా, నాకు అది చేయలేదు, అది చేయడానికి కావలేదు, ఇది చేయడానికి కావలేదు, అన్నీ ఇదే అప్పుడే చేసింది. అది ఎందుకు ఆ స్టోరీ చెప్తేనే మీకు అర్థమవుతుంది, మ్యాచ్ అవుతుంది మీకు అప్పుడే, ఎందుకు మీతోటి కూడా వస్తుంది. అలా మీరు ఎలాగా రక్షించాలా, మీరు ఎలా రక్షపడాలా దాని నుంచి కూడా చెప్తాను. కానీ భారతదేశం ఫుల్ అటాక్ అయిపోయింది. అందుకే ఇక్కడ భారతదేశంలో భగవంతుడు చెప్పి, పరమంతుడు చెప్పి, పర్ఫెక్ట్ పరమంతుడు మాట చెప్పడానికి అవసరం, ఎవరు వినరు, ఎవరు తల అలాగా తిరుగుతుంది వీళ్ళకు. అలాగ ఒక దేశం, అలా ఒక 10 దేశం విఘ్నేశ్వరు ఉన్నప్పుడు ఉంది, 2000 years బ్యాక్ 10 దేశాలు. ఎలాగంటే ఆ దేశం ఎలాగంటే ఇలాగనే భారతదేశం ఎలాగనే విఘ్నేశ్వర్ చెప్తే ఆ లోపల వెళ్ళడానికి అవుతుంది, పరమేశ్వర్ చెప్తే ఆ దేశం లోపల వెళ్ళడానికి అవుతుంది. అంత చెడు శక్తి, అంత లెజెండ్స్, ఫుల్ అట్టగాసం, ఎలాగ మనం భారతదేశం ఇప్పుడు చేస్తుందో అలాగే చేస్తుంది. అప్పుడు ఈ విఘ్నేశ్వరుడు శిష్యులకి దాన్ని తెలియదు, వాళ్ళు మనుష్యుడే కదా, వాళ్ళకి తెలియదు. కానీ విఘ్నేశ్వరుడికి అన్నీ తెలుసు, ఎక్కడ ఉంది ఆ దేశం, 10 దేశాలు ఎలా ఉంది, దానికి ఎలాగ రక్షించాలా, అదన్నీ విఘ్నేశ్వరుడికి తెలుసు. ఎంత లెజెండ్స్ ఉన్నారు, ఎంత పెద్ద ప్రాబ్లంలో ఆ దేశం ఉంది, అదన్నీ తెలుసు. ఇప్పుడు కూడా తెలుసు, ఇప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి తెలుసు భారతదేశం ఎలా ఉంది. లేదంటే నాకు దుబాయ్ నుంచి ఇక్కడ తీసుకురారు, నాకు దుబాయ్లో బ్యాంక్ జాబ్ వదిలేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ పడి లోపల తీసుకెళ్ళరు. చాలా మంది తెలుసుకుంటుంది, క్లియర్గా చెప్తాను.
आप लोग समझ लीजिए, भारत का स्थिति विघ्नेश्वर अच्छी तरह जानता है, परमेश्वर अच्छी तरह जानते हैं। ऐसे ही, ऐसा भारत जैसे ही एक 10 देश था, पूरा 10 देश कनेक्टेड, छोटे देश कनेक्टेड, 10 देश कनेक्टेड एक जगह था। उसमें किधर भी पांव नहीं रख सकता है, परमेश्वर बोलेगा तो मार देगा। पूरा शक्ति का लेजेंड्स भरा हुआ डांस कर रहा है। ठीक है ना? विघ्नेश्वर को पता है ऐसा एक जगह है, लेकिन शिष्यों को पता नहीं। विघ्नेश्वर एक दिन सुबह निर्णय करता है, मैं उधर जाने वाला हूं। जब विघ्नेश्वर निर्णय किया, मैं बोला ना, ये बहुत ऑर्गेनाइज्ड है, ये बुरा शक्ति का आर्मी ऐसा नॉर्मल नहीं है, राक्षस बहुत ऑर्गेनाइज्ड है। आप लोग है ना, मैं बोलता हूँ वेल्स एकेडमी चैरिटेबल ट्रस्ट को और माइंड रिन्यूअल को आप हजारों करोड़ों धन्यवाद देना है, सच्चाई बोलता हूँ। आप किससे बच के बाहर आके कितने सुरक्षित स्थान पे जा रहे हैं आपको पता नहीं है। पता हो गया तो आप साधारण धन्यवाद नहीं बोलेंगे, दिन रात धन्यवाद बोलेंगे और छोड़ेंगे भी नहीं, कभी नहीं छोड़ेंगे। वेल्स एकेडमी का माइंड रिन्यूअल सेशन और स्पेशल क्लास कभी नहीं छोड़ेंगे। कुछ कभी मैं किसी को फोर्स नहीं करने वाला हूं, मैं बोल देता हूं अभी से, नहीं आएगा निकाल देंगे बस, क्योंकि मुझे पता चल जाएगा ओ ये लेगियोन, इसको लेजेंड्स इसके सर पे बैठा है, इसको रख के फायदा नहीं, क्लियर कर देगा, मैंने चले जाओ बोलेगा। ये क्लास भी नहीं आएगा तो भी आपका कुछ भी हो प्रोग्राम, उधर मेरे क्लास में आके बैठना है। क्यों मालूम है? ये ये नहीं है तो आप भी वो लोगों के जैसे राक्षस के हाथ में मर जाएंगे। ये क्लियर बोल देता हूं, आपको चकना चूर कर देगा। ये ऑलरेडी कर दिया था, तो जिंदगी बहुत कर दिया था, उधर से हम निकाल के अभी थोड़ा सीधा कर रहे हैं। अभी सीधा करने के बाद अभी आप सहर नहीं करेंगे ना, छोड़ देगा मैं सर फटेगा नहीं। मैं इसलिए प्रोजेक्ट को जोड़ दिया बिनू मैम के पास। प्रोजेक्ट के लिए बिनू मैम से ही बात कीजिए, मुझसे नहीं हो सकता है, क्योंकि 1-2 साल मैं देख लिया, फिर समझ में आ गया आपको लेजेंड्स कितना पकड़ा है, कितना लेजेंड्स सबके सर पे है, देख के मैं हैरान हो गया। इसलिए बिनू को बोला मैं नहीं करूंगा, लोगों को हैंडल करना इतना बुरा शक्ति इतना भरा हुआ है, मैं इनको बुरा शक्ति निकालेगा दिमाग से वो निकाल के देगा, तुम कुछ काम करवाओ, निकाल कर देगा, तुम काम करवाओ, बस यही हम प्लान किया है अभी। समझा? మీరందరూ అర్థం చేసుకోండి, మీరు ఎంత కష్టమైన స్థానంలో ఉన్నారో మీకు తెలియదు. మీరు రిలేటివ్స్ చూసుకొని, వాళ్ళు చూసుకొని, వీళ్ళు చూసుకొని, వాళ్ళందరికి సంతోషించి మీరు సీక్రెట్ గా వచ్చి వెళ్తారు, ఏమేమి చేస్తారంటే అది మీ ఇష్టం, అది మీ నాశనం కోసం మీరు వెళ్తారు, మనకేమీ లేదు. అందుకే స్పెషల్ క్లాస్ లో ఒక్కరోజు లాగైతే నేను ఓకే అవుట్ చెప్తాను, ఎందుకంటే వీళ్ళు లెజెండ్స్ తలపైన ఉంది, వీళ్ళ తలపైన నేను గొడవ పెట్టడానికి ఆవుదు నాకు చాలు. నేను ఇలా పాస్ట్ 1.5 years యుద్ధం చేశాను. అందుకే నేను మినిమం కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఈ ప్రాజెక్ట్ వచ్చి ఒక్క మాట నా దగ్గర రాకూడదు. నేను వాళ్ళ బుర్ర క్లీన్ చేసి ఇస్తాను, పని చేస్తారంటే, లేదంటే వెళ్ళిపోని చెప్పు, ఆ లెజెండ్స్ తోటి నాశనం అవడానికి వెళ్ళిపోని చెప్పు.
అప్పుడు విఘ్నేశ్వర్ నిర్ణయించారు, నేను ఈరోజు వెళ్తాను, మార్నింగ్ నిర్ణయిస్తారు, నేను ఈరోజు ఆ ప్లేస్కి వెళ్తాను, ఆ 10 కంట్రీస్ ఉన్న ప్లేస్కి ఎంటర్ చేస్తాను. విఘ్నేశ్వరు వస్తారని తెలిస్తేనే ఈ ఆర్గనైజేషన్ రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, వీళ్ళెందుకు అక్కడ వస్తారు, వీళ్ళు ఇప్పుడు రాకూడదా, తర్వాత రావాలి, ఎందుకు ఇప్పుడే వస్తారు చెప్పి ఇన్ఫర్మేషన్ టక్ 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 వెళ్ళిపోయింది. తెలుసా మీరు, భారతదేశం కూడా అలాగనే. మీకు తెలుసా ఎంత పెద్ద యుద్ధం చేస్తాం మనం 25 years, తెలుసా మీకు ఎంతంత చెడు శక్తి రాక్షసాలకు మనం చూసాము తెలుసా. కానీ పరమంతుడు అంత శక్తి నాకు ఇచ్చారు, అంత ఫైర్ ఇచ్చారు, అంత ధైర్యం ఇచ్చారు. నేను ఎవరికి పెద్ద పెద్ద గుండా రౌడీ వస్తే కూడా నాకు తెలుసు వాళ్ళ బ్యాక్లో ఎంత లెజెండ్స్ ఉన్నారు. నేను విఘ్నేశ్వర్ చెప్తే చాలు ఆ లెజెండ్స్ అన్ని పారిపోతే పడిపోతారు, అంతే సింపుల్. దాన్ని మనకు తెలుసు. విఘ్నేశ్వర్ ఈ లోకం నుంచి వెళ్ళినప్పుడు ఆ శక్తి తీసుకొని వెళ్ళారు, కానీ ఎవరు అది తీసుకెళ్ళలేదు. కొంచెం మంది 10% చెప్తాను కదా, వాళ్ళు మాత్రమే ఈ లోకంలో తీశారు. మీకు కావాలంటే రండి, అవసరం లేదంటే వెళ్ళిపోండి. ये बताता हूँ मैं झूठ नहीं बताता हूँ। मैं जो भी एक्टिविटी लिया है 25 years 25 साल मैं क्या युद्ध किया मुझे पता है, कितने लेजेंड से युद्ध किया मुझे पता है, और सारे युद्ध में परमेश्वर विघ्नेश्वर और परमात्मा शक्ति मेरे साथ ऐसा खड़े हो गए, वो भी मुझे पता है, समझे ना, वो भी पता है। और इसलिए मैं बोलता हूं मुझे पता है सर, क्योंकि एक्सपीरियंस किया हूं। आप बचना चाहते हैं तो आ जाइए, नहीं बचना है चले जाइए, कुछ भी कारण नहीं बोलना, एक दिन भी नहीं आएगा, समाप्त कर देगा। तो विघ्नेश्वर निर्णय करता है मैं आज जाने वाला हूं, सुबह निर्णय करता है। फिर क्या क्या हो गया वो सब कल बताए, उनके सब कुछ बोलेगा तो आपको समझ में नहीं आएगा, कंफ्यूज हो जाएंगे। किधर तक बोला है वो कितने लोगों को पता है पूछेगा। मैं कल पूरे लोगों को सारा चीज में जो बोला है वो बोलने के लिए पूछेगा, जो लोग सब लोग जवाब देंगे तभी इसका कंटिन्यूएशन करेगा। मैं अभी से पोस्ट जाने वाला हूं, क्योंकि बचने का जगह है, तमाशा सुनने का जगह नहीं है। बचना है तो आ जाइए। ఇప్పుడు వరకు ఏం చెప్పానో అది రేపు పొద్దున్న 9 o'clock అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే ఇప్పుడే అన్ని చెప్తే అన్ని విని ఆహా చాలా బాగుంది స్టోరీ అని చెప్పి వెళ్ళిపోతారు. మీకేం ప్రయోజనం రాదు, ఆ చెడు శక్తిలే నిండిపోతారు. ఆ లెజెండ్స్ ఉన్నారు కదా, మీ తల తినేస్తారు, ఇప్పుడు కూడా తినేస్తే ఉంటారు కదా. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎంత జనాలు 100% వేల్స్ అకాడమీ కోసం వచ్చారు, రారు. తెలీదు, నాకు తెలుసు, బాగా తెలుసు, రారు మీరు. ఎందుకంటే అది ఎంత చెడు శక్తి మీ తల పైన, ఎంత పెద్ద లెజెండ్ మీ తల ఇలాగ పెట్టుకొని ఉంది నాకు తెలుసు. దాని నుంచి మీరు కంప్లీట్ రిలీజ్ అవ్వకుండా, మీరు రక్షించబడదు, మీరు ప్రాజెక్ట్ కూడా చేయరు. ప్రాజెక్ట్ చేయకుండా ఉంటే ఎంత నష్టం ఉందో మీకే తెలుసు. మీకు తెలియదు, ఇప్పుడు తెలిసిపోతుంది, తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది. అందుకే బయట వెళ్ళి ఎవరికి దాన్ని చెప్పకూడదు. నా మైండ్ రెన్యూవల్ రావడానికి కూడా చెప్పకూడదు. మీరు కమిటీలో ఉన్నారో అందుకే మీకు చెప్తాను, క్లియరేనా? అందుకే ఒక్కరికి ఫోర్స్ చేయకూడదు. ఎవరైనా వస్తారంటే ఓకే ఆలోచించండి. इसलिए किसी को जाके उधर बुलाने की कोई जरूरत नहीं है,
लेकिन आप परफेक्ट हो जाओ, परमानेंट आना है, सीखना है, नहीं तो निकाल देगा। क्योंकि बचना चाहते हैं तो आइए। इतना सारा बोलने के बाद भी सीरियस आप निकले नहीं, मुझे पता है, मुझे पता है। क्यों नहीं, क्यों मालूम है? सीरियस निकले तो बहुत आसान है, क्योंकि आपका पूरा परिवार काफी है। अभी मैं बोलता हूँ ना, ग्रुप बना के जाओ, आपका परिवार काफी है, पूरा सारा परिवार, सबको, जो भी राशि से भरा है, क्या है, प्रॉब्लम नहीं, सबको बुला के बात करके आप आगे जाते तो आसान है। अभी तक आप निर्णय नहीं करते हैं, आप लोग प्रेस्टीज रखे हैं, लोग अंदर प्रेस्टीज रखे हैं। आप लोग क्या क्या सोच रहे हैं, ओ ये इधर जाके पूछेगा तो मुझे क्या सोचेगा, वो क्या सोचेगा, ये सब सबके साथ। अब मैं आपको आपको ये कहता हूँ, डराता हूँ नहीं समझना, सच्चाई बोलता हूँ। ये सब सारे के सारे कौन करता है मालूम है? लेजेंड्स करता है। इसलिए आपका मतलब है, आपका आपका मर्जी है, आप ऐसे ही रहो, स्टबर्न रहो, और इतना ईगो में रखो, किसी को बोलेगा नहीं, मेरे रिलेटिव्स को बोलेगा नहीं, किसी को बताएगा नहीं, मैं शर्म आता है बोल के चुपके ऐसा ही रहो। ये लेजेंड तुम्हें दबाते रहता है, वो दबाव के अंदर ही रहो। నేనేం చెప్పానంటే శక్తి లెజెండ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి మీకు అలా దబ్బతారు. అందుకే మీరు నా లోపల ఉన్నారు, కింద ఉన్నారు. అందుకే మీకు ఈగో, మీకు ఎవరి దగ్గర వేల్స్ అకాడమీలో పనిచేస్తాను, ఈ పాలసీ ఉంది అని చెప్పడానికి చాలా ఈగో మీకు, మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర చెప్పడానికి. ఇదేమీ చీప్ పని అలాగా మీరు అనుకుంటారు. నాకు అన్ని తెలుసు. ఈ చెడు శక్తి మీ తల లోపల ఇదన్నీ చెప్తే ఉంది. మీ అందుకే భయం ఇచ్చి అందరూ చెప్తే ఏమి అని చెప్తారో, ఏమి చేస్తారో, ఏమి అవుతుందో, రేపు ఏమి అయిందంటే నేను జవాబు ఇవ్వాలా కదా, అలాగా అన్ని భయాలు మీకుంది. నాకు అన్ని తెలుసు, ఎందుకంటే లెజెండ్స్ నాకు తెలుసు. అందుకే నేను ప్రాజెక్ట్ మీ దగ్గర హ్యాండిల్ చేయని చెప్పాను. నేను లెజెండ్స్ నుంచి వీళ్ళు క్లియర్ చేసి పంపిస్తాను, చేస్తారంటే చెయ్యి చెప్పేసి. అందుకే కంటిన్యూషన్ రేపు చెప్తాను, అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు ప్రార్థిస్తాను. परमेश्वर विघ्नेश्वर परमात्मा शक्ति कोटि नमः। परमेश्वर आप पूरे देश में हम लोगों को बचाने की कोशिश कर रहे हैं, इसलिए धन्यवाद देते हैं। इधर के सारे लोगों को ये समझ में आना है, ये लोगों को आंखों में नहीं देख सकता है, लेकिन ये लोग समझते नहीं है कितने खतरनाक स्थान पे लोग खड़े हैं, कितने खराब चीज इनके सर पे मंडरा रहा है। कभी नाश होएगा ये लोगों को पता नहीं, ये लेकिन हम देख रहे हैं, इससे लोगों को बचाने का कोशिश करते हैं। इनको दिमाग में समझाइए, जरूर समझाइए, जरूर आगे लेके जाइए, जरूर ये करेंगे, हम विश्वास करते हैं। इसलिए धन्यवाद देते हैं। धन्यवाद परमेश्वर, धन्यवाद परमेंद्र विघ्नेश्वर परमेंद्र शक्ति। వీళ్ళందరికీ తెలియదు వీళ్ళు ఎక్కడ వెళ్తారో, ఏమి జరుగుతుంది, వీళ్ళ తలపైన ఏమి జరుగుతుంది వీళ్ళు తెలియదు. ఎంత ఘోరమైన స్థితి వీళ్ళ దగ్గర, వీళ్ళ పైన ఉంది వీళ్ళకి తెలియదు. అందుకే వీళ్ళకు అర్థం చేయించండి, వీళ్ళు కన్ను తొరపడి వీళ్ళు మంచి మనసుతోటి ముందుకు వెళ్ళి దేవుడితోటి ఉండడానికి ఉన్న దారి చూపేయండి. అది మీరు చేస్తారు, విశ్వస్తాము. దానికోసం మీకు ధన్యవాదాలు చెప్తాము. धन्यवाद प्रबंधक, धन्यवाद। कल सुबह ने बोला है 9 बजे हम आएंगे, और 9 बजे